ఓం శాంతి. మురళీ డేట్ 12/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లల్లో చాలా ఉత్సాహం కలగాలి, సేవ చెయ్యాలి అని. జ్ఞానం బాగా అర్థమయ్యింది, యోగం బాగా చేస్తున్నారు. మరి జ్ఞాన యోగాలు ఉన్నట్లయితే ఇతరులకు కూడా నేర్పించాలి, సేవను వృద్ధి చెయ్యాలి. సేవలో ఉత్సాహం కలగటం లేదు అంటే అన్నిటికంటే పెద్ద విఘ్నం అసూరి దృష్టి. ఈ చెడు దృష్టి అనే రోగం ఉన్నట్లయితే సేవ చెయ్యలేము. ఇది చాలా పెద్ద రోగం. చెడు దృష్టి ఉన్న వాళ్ళు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా 2 చక్రాలు సరిగ్గా నడవకపోతే గృహస్థం భారమైపోతుంది. అసూరి దృష్టి అనేది పరివర్తనవ్వాలి. అప్పుడే తేలికగా ఈ సేవ చెయ్యగలుగుతాము. యోగం కోసం గుప్త పురుషార్థం చెయ్యాలి, స్మృతిలో నిమగ్నమై ఉండాలి. అప్పుడే సేవ స్వతహాగా చెయ్యగలుగుతాము. మనస వాచ కర్మణ స్మృతిలో ఉండటానికి పురుషార్థం చేయండి. మన నోటి ద్వారా జ్ఞాన విషయాలే వినిపించాలి, దుఃఖాన్నివ్వకూడదు. కర్మేంద్రియాలతో ఎటువంటి తప్పు పనులు చెయ్యొద్దు. ఆత్మ అభిమానిగా ఏ పురుషార్థం చెయ్యాలి. పారసనాథుడు బాబా పిల్లలందర్నీ మాస్టర్ పారసనాథులుగా తయారు చేశారు. కాబట్టి ఎటువంటి ఇనుము సమానమైన ఆత్మైనా మన సాంగత్యంలో రాగానే బంగారంగా కావాలి. వీరు ఇనుములాగా ఉన్నారు అనక్కర్లా, మన పనే అది, ఇనుముని బంగారంగా మార్చటం. ఇదే లక్ష్యము, లక్షణాలు సదా గుర్తుండాలి. గుర్తుంచుకుని ప్రతి సంకల్పం చెయ్యండి, ప్రతి కర్మను చెయ్యండి. ప్రతి కార్యం సాహసంతో చేసినట్లయితే సర్వుల గౌరవం స్వతహాగా లభిస్తుంది. ఈ రోజుటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీకు సేవ చెయ్యాలి అని ఎంతో ఉత్సాహం కలగాలి. జ్ఞాన యోగాలున్నట్లయితే ఇతరులకు కూడా నేర్పించండి, సేవను వృద్ధి చెయ్యండి. ప్రశ్న: సేవలో ఉత్సాహం రాకపోవటానికి కారణమేంటి? ఏ విఘ్నం కారణంగా ఉత్సాహం కలగదు? జవాబు: అన్నింటికన్నా పెద్ద విఘ్నం అసూరి దృష్టి. ఈ రోగం సేవలో ముందుకు వెళ్ళనివ్వదు. ఇది చాలా కఠినమైన రోగం. అసూరి దృష్టి శాంతించకపోతే, గృహస్థ వ్యవహారంలో 2 చక్రాలు నడవకపోతే గృహస్థపు భారం కలుగుతుంది. అప్పుడు తేలికగా ఈ సేవలో ముందుకు వెళ్ళలేరు. పాట: మేల్కోండి ప్రియురాళ్ళు, మేలుకోండి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఈ పాటను విన్నారు. ఇటువంటి కొన్ని మంచి మంచి పాటలున్నాయి. ఇవి పిల్లలందరి దగ్గర ఉండాలి. వీటిని టేపులో నింపుకోవాలి. ఈ పాటలు మనుషులు తయారు చేసినవే. డ్రామా అనుసారంగా వారికి ప్రేరణ కలిగి వీటిని తయారు చేశారు. ఇవి పిల్లలకు ఉపయోగపడతాయి. ఇటువంటి పాటలను పిల్లలు విన్నట్లయితే వారిలో నష వస్తుంది. ఇప్పుడు మేము కొత్త రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని పిల్లలకు ఎంతో నష ఉండాలి.
రావణుడి నుండి రాజ్యాన్ని తీసుకుంటున్నాము. ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు వీరి రాజ్యం నేను తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది కదా. వీరి పల్లెను మనం తీసుకోవాలి అని భావిస్తారు. వారందరూ హద్దుల కోసం యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. పిల్లలైన మీ యుద్ధం మాయతో. దీని గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. మనం ఈ విశ్వంపై గుప్త రీతిగా రాజ్యాన్ని స్థాపించుకోవాలి అనగా బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని మీకు తెలుసు. వాస్తవానికి దీనిని యుద్ధము అని అనటానికి కూడా వీల్లేదు. డ్రామా అనుసారంగా మీరు కూడా సతో ప్రధానుల నుండి తమో ప్రధానులుగా అయ్యారు. మీరు మళ్ళీ సతో ప్రధానులుగా అవ్వాలి. మీకు మీ జన్మల గురించి తెలియదు. ఇప్పుడు బాబా అర్థం చేయించారు. ఇతర ధర్మాల వారందరికీ ఈ జ్ఞానం లభించదు. బాబా పిల్లలైన మీకు మాత్రమే ఈ విషయాలను అర్థం చేయిస్తారు. ధర్మంలోనే శక్తి ఉంది అని గాయనం కూడా చేస్తారు. తమ ధర్మమేంటో భారతవాసీలకు తెలియదు. మన ధర్మం ఆది సనాతన దేవీ దేవత ధర్మము అని మీకు బాబా ద్వారా తెలిసింది. బాబా వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఆ ధర్మంలోకి బదిలీ చేస్తారు. మన ధర్మం ఎంత సుఖాన్నిస్తుందో మీకు తెలుసు. మీరు ఎవరితోనూ యుద్ధం చెయ్యవలసిన అవసరం లేదు. మీరు మీ స్వధర్మంలో ఉండాలి. బాబాని స్మృతి చెయ్యాలి. ఇందులో కూడా సమయం పడుతుంది. కేవలం స్వధర్మంలో ఉండాలి అని అన్నంత మాత్రాన అలా ఉండగలరు అని కాదు. ఆత్మనైన నేను శాంత స్వరూపాన్ని అని లోపల ఈ స్మృతి ఉండాలి. ఆత్మలమైన మనం ఇప్పుడు తమో ప్రధానంగా పతితులుగా అయ్యాము. ఆత్మలైన మనం శాంతిధామంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారిమి. మళ్ళీ పాత్రలను అభినయిస్తూ తమో ప్రధానంగా అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ మనం పవిత్రంగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి. బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యాలి. మేము ఈశ్వరీయ సంతానము అని మీకు ఎంతో నశ కలుగుతుంది. బాబాని స్మృతి చెయ్యటం ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇవి ఎంతో సహజం. స్మృతి ద్వారా మనం ఎంతో పవిత్రంగా అయ్యి మళ్ళీ సుఖధామంలోకి వెళ్ళిపోతాము. ప్రపంచానికి ఈ శాంతిధామం సుఖధామం అంటే ఏమిటో కూడా తెలియదు. ఈ విషయాలేవి శాస్త్రాలలో లేవు. జ్ఞాన సాగరుడు చెప్పినది ఒక్క గీతయే. ఇందులో కేవలం పేరుని మార్చారు. సర్వులకు సద్గతి దాత జ్ఞాన సాగరుడు అని ఆ పరంపిత పరమాత్మ ఒక్కడినే పిలవటం జరుగుతుంది. ఇంకా ఎవరిని జ్ఞానవంతులు అని పిలవటానికి వీల్లేదు.
ఎప్పుడైతే అతడు జ్ఞానాన్నిస్తాడో అప్పుడే మీరు జ్ఞానవంతులుగా అవుతారు. ఇప్పుడందరూ భక్తివంతులు. మీరు కూడా అలాగే ఉండేవారు. ఇప్పుడు మీరు జ్ఞానవంతులుగా అవుతున్నారు. నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా కొందరిలో జ్ఞానముంది, కొందరిలో లేదు. మరేమంటారు? ఆ విధంగా ఉన్నత పదవిని పొందలేరు. బాబా సేవ కోసం ఎంత ఉత్సాహాన్నిస్తూ ఉంటారు. ఎటువంటి వారికైనా బాగా అర్థం చేయించే శక్తి ఇంకా పిల్లల్లో రాలేదు. ఈ విధమైన యుక్తులను రచించాలి. పిల్లలు ఎంతో కష్టపడి కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తున్నారు. అన్నయ్యలలో కొంత శక్తి ఉంది. సంఘటనలో అందరూ కలిసి యుక్తులను రచించాలి అనే ఆలోచన వారికుంటుంది. సేవ ఎలా వృద్ధిని పొందాలి అని కష్టపడుతున్నారు. శక్తి సేన అన్న పేరు ఉన్న వారు అంతగా చదువుకోలేరు. అయినా కొందరు చదువుకోని వారు బాగా చదువుకున్న వారికి కూడా బాగా అర్థం చేయిస్తారు. అసూరి దృష్టి చాలా నష్టపరుస్తుందని బాబా అర్థం చేయించారు. ఈ రోగం చాలా చెడ్డది. దీనివల్లే సేవలో అంత ఉత్సాహముండదు. కావున 2 చక్రాల వంటి భార్యాభర్తలైన మీరిరువురూ బాగా నడుస్తున్నారా అని బాబా అడుగుతారు. అటువైపు ఎంత పెద్ద పెద్ద సైన్యాలు ఉన్నాయి. స్త్రీల సైన్యం కూడా ఉంది. వారు బాగా చదువుకున్నవారు. వారికి సహాయం కూడా లభిస్తుంది. కానీ మీరు గుప్తంగా ఉన్నారు. ఈ బ్రహ్మ కుమారి కుమారులేం చేస్తారో ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా ఈ విషయాలు తెలిసిన వారు నెంబర్ వారీగా ఉన్నారు. గృహస్థ వ్యవహారాల బరువు తలపైన ఉన్న కారణంగా వంగి నడుస్తున్నారు. బ్రహ్మ కుమారి కుమారులు అని పిలవబడతారు. కాని ఆ అసూరి దృష్టి శాంతమవ్వదు. 2 చక్రాలు ఒకేలా ఉండటం చాలా కష్టం. పిల్లలు సేవను పెంచాలి అని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. కొందరు ధనవంతులైన సేవలో అంత ఉత్సాహం చూపించరు. ధనంపై ఎంతో ఆశ ఉంటుంది. వారికి పిల్లలు లేకపోయినా ఎవరినో ఒకరిని దత్తత తీసుకుంటారు. బాబా మేమున్నాము, మేం చేస్తాము, మేము పెద్ద ఇల్లు తీసుకొని ఇస్తాము అని అంత ఉత్సాహాన్ని చూపించరు. బాబా దృష్టి విశేషంగా ఢిల్లీపై ఉంది. ఎందుకంటే ఢిల్లీ రాజధాని. అది హెడ్ ఆఫీస్ వంటిది. ఢిల్లీలో విశేషంగా సేవతో ముట్టడి చెయ్యండి. ఎవరికైనా అర్థం చేయించేందుకు లోపలకు దూరాలి. పాండవులకు కౌరవుల నుండి 3 అడుగుల నేల కూడా లభించదు అన్న గాయనం కూడా ఉంది. ఈ కౌరవులు అన్న పదం భగవద్గీతలోనిది. భగవంతుడొచ్చి రాజయోగాన్ని నేర్పించారు. దానికి గీత అన్న పేరుని పెట్టారు. కాని గీతా భగవంతుణ్ణి మర్చిపోయారు. ముఖ్యమైన ఈ విషయాన్ని మీరందరికీ చెప్పాలి అని బాబా గడియ గడియ చెప్తూ ఉంటారు. బెనారస్లోని విద్యుత్ మండలి వారికి ఈ విషయాలను
అర్థం చేయించండి అని బాబా చెప్పేవారు. బాబా యుక్తులను చెప్తూ ఉంటారు, కావున దాని గురించి బాగా ప్రయత్నించాలి. బాబా మళ్ళీ మళ్ళీ అర్థం చేయిస్తూ ఉంటారు. నెంబర్ వారీగా ముందు ఢిల్లీలో యుక్తిని రచించండి. అందరూ కలిసి దీని గురించి ఆలోచించండి. ఢిల్లీలో మేళాలు మొదలైనవి ఎలా చెయ్యాలి అన్నది ముఖ్యమైన విషయం. వారు ఢిల్లీలో ఎన్నో నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు. మీరు అటువంటి పనులేవీ చెయ్యరు. మీరు ఎవరితోనూ గొడవ పడరు. మీరు కేవలం నిద్రించి ఉన్న వారిని మేల్కొల్పుతారు. ఢిల్లీలో ఉన్నవారే కష్టపడాలి. మనం బ్రహ్మాండంపై మరియు కల్పపూర్వం వలె సృష్టిపై కూడా యజమానులుగా అవుతాము అని మీకు తెలుసు. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. విశ్వానికి యజమానులుగా అయ్యి తీరవలసిందే. ఇప్పుడు మీకు రాజధానిలో జ్ఞాన బాంబులు వేసేందుకు 3 అడుగుల భూమి తప్పకుండా కావాలి. ఇలా చేసేందుకు నష కావాలి కదా, పెద్దవారి పిలుపు కావాలి కదా. ఈ సమయంలో భారతదేశమంతా నిరుపేదగా ఉంది. పేదవారికి సేవ చేసేందుకు బాబా వచ్చారు. ఢిల్లీలో చాలా బాగా సేవ జరగాలి. బాబా సూచనలు ఇస్తూ ఉంటారు. బాబా మన ధ్యానాన్ని ఈ విషయంపైకి తీసుకువెళుతున్నారు అని ఢిల్లీ వారు భావిస్తారు. పరస్పరం క్షీరఖండంగా ఉండాలి. మన పాండవుల కోటను తయారు చెయ్యాలి. ఢిల్లీలోనే దీనిని తయారు చెయ్యవలసి ఉంటుంది. ఈ విషయంలో చాలా మంచి తెలివి కావాలి. ఎంతో చెయ్యగలుగుతారు. భారతదేశం మా దేశం, మేము ఇలా చేస్తాము అని వారు ఎంతో అంటూ ఉంటారు. కానీ వారిలో శక్తి ఏమాత్రమూ లేదు. విదేశీయుల శక్తి లేకపోతే వారు లెగవను కూడా లేవలేరు. మీకు అనంతమైన తండ్రి నుండి ఎంతో శక్తి లభిస్తుంది. ఇంకా ఎవరూ ఇంతటి సహాయాన్ని ఇవ్వలేరు. ఇప్పుడు త్వరగా కోటను తయారు చెయ్యాలి. పిల్లలైన మీకు బాబా విశ్వరాజ్య అధికారాన్ని ఇస్తారు. కావున మీకు ఎంతో ధైర్యం ఉండాలి. వ్యర్థమైన పరచింతన విషయాలలో అనేక మంది బుద్ధి ఇరుక్కొని ఉంది. బంధనాల ఆపద మాతలపై ఉంది. పురుషులపై ఏ బంధనము లేదు. మాతలను అబలలు అని అంటారు. పురుషులు శక్తివంతంగా ఉంటారు. పురుషులు పెళ్లి చేసుకున్నప్పుడు నీవే ఈశ్వరుడివి, నీవే గురువు, నీవే సర్వస్వము అని అతనికి శక్తినిస్తారు. స్త్రీని తోకలాగా వెనకాల వేళ్లాడుతున్నట్లు చూపిస్తారు. వేళ్లాడేది తోకే కదా. పతిపై మోహం, పిల్లలపై మోహం ఉంటుంది. పురుషులలో అంత మోహం ఉండదు. వారు ఒక చెప్పు పోతే ఇంకొక చెప్పు, 3వ చెప్పు తీసుకుంటారు. ఇది ఒక అలవాటుగా అయిపోయింది. ఈ విషయాలను పత్రికల్లో ముద్రించండి అని బాబా అర్థం చేయించారు.
పిల్లలు బాబాని ప్రసిద్ధి చెయ్యాలి. ఇలా అర్థం చేయించటం మీ పని. బాబాతో దాదా కూడా ఉన్నారు, కావున వారు వెళ్ళలేరు. శివబాబా మాపై ఈ ఆపదలు వచ్చాయి, ఇప్పుడేం చెయ్యాలి, మాకు సలహాను ఇవ్వండి అని అంటారు. ఈ విధమైన విషయాలను అడుగుతూ ఉంటారు. బాబా పతితులను పావనులుగా చేసేందుకు వచ్చారు. పిల్లలైన మీకు జ్ఞానమంతా లభిస్తుంది. ప్రయత్నించి పరస్పరం కలుసుకొని ఆలోచించండి. ఇప్పుడు పిల్లలైన మీరు విహంగ మార్గపు సేవ యొక్క తమాషాను చూపించాలి. చీమ నడక వంటి సేవ నడుస్తూ వస్తుంది. అనేక మంది కళ్యాణం జరిగే తమాషాను చూపించండి. బాబా ఈ విషయాలను కల్పపూర్వం కూడా అర్థం చేయించారు. ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు. చాలా మంది బుద్ధి అక్కడ ఇక్కడ చిక్కుకొని ఉంది. అంత ఉత్సాహం లేదు. వెంటనే దేహ అభిమానం వచ్చేస్తుంది. దేహ అభిమానమే సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు బాబా సత్యంగా ఉన్నతిని కలిగించేందుకు ఎంతటి సహజమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు. బాబాని స్మృతి చేసినట్లయితే శక్తి వస్తుంది, లేకపోతే శక్తి రాదు. సెంటర్ని నడుపుతుంటారు, కానీ నష లేదు. ఎందుకంటే దేహ అభిమానం ఉంది. దేహి అభిమానులుగా అవుతే నష ఎక్కుతుంది. నేను ఎటువంటి తండ్రి సంతానాన్ని? మీరెంతగా దేహి అభిమానులుగా అవుతారో అంతగా మీలోకి శక్తి వస్తుంది అని బాబా అంటారు. అర్ధకల్పపు దేహ అభిమానం నష ఉంది. కాబట్టి దేహి అభిమానులుగా అయ్యేందుకు ఎంతో కష్టపడవలసి వస్తుంది. బాబా జ్ఞాన సాగరుడు, మేం కూడా జ్ఞానాన్ని తీసుకుంటున్నాము, అనేక మందికి అర్థం చేయిస్తున్నాము అని అనుకుంటారు. కానీ స్మృతిలో పదును కూడా కావాలి. జ్ఞానం అనేది ఒక ఖడ్గం, స్మృతి అనేది యాత్ర వంటిది. ఈ రెండు వేరువేరు విషయాలు. జ్ఞానంలో స్మృతి యాత్ర పదును కావాలి. అది లేకపోతే పదును లేని కత్తిలా అయిపోతుంది. సిక్కులు ఖడ్గానికి ఎంతో గౌరవాన్నిస్తారు. ఇది హింసాయుతమైనది. దానితో యుద్ధం చేస్తారు. వాస్తవానికి గురువులు యుద్ధం చెయ్యొచ్చా? గురువులు అహింసాయుతంగా ఉండాలి కదా. యుద్ధంతో సద్గతి ఎలా లభిస్తుంది? ఇది యోగం విషయం. స్మృతి శక్తి లేకపోతే జ్ఞానం అనే ఖడ్గం పని చెయ్యదు. అసూరి దృష్టి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. ఆత్మ చెవుల ద్వారా వింటుంది. మీరు స్మృతిలో నిమగ్నమై ఉన్నట్లయితే సేవ పెరుగుతూ ఉంటుంది అని బాబా అంటారు. బాబా సంబంధికులు వినటం లేదు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు. స్మృతి యాత్రలో కచ్చాగా ఉన్నారు కాబట్టి జ్ఞాన ఖడ్గం పని చెయ్యటం లేదు అని బాబా అంటారు. స్మృతి చేసేందుకు పురుషార్థం చెయ్యండి. ఇది గుప్తమైన విషయం. మురళిని వినిపించటం ప్రత్యక్షమైనది.
స్మృతిలోనే గుప్తమైన పురుషార్థముంది. దీని ద్వారానే శక్తి లభిస్తుంది. జ్ఞానం ద్వారా శక్తి లభించదు. మీరు స్మృతి శక్తి ద్వారానే పతితుల నుండి పావనంగా అవుతారు. సంపాదన కోసమే పురుషార్థం చెయ్యాలి. పిల్లల స్మృతి ఎప్పుడైతే ఏకరసంగా ఉంటుందో, స్థితి ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది. స్మృతి సరిగ్గా లేకపోతే ఏదో ఒక విషయంలో గుటకలు మింగుతుంటే సంతోషం మాయమైపోతుంది. విద్యార్థులకు టీచర్ స్మృతి కలగదా? ఇక్కడ ఇంట్లో ఉంటూ అన్నీ చేసుకుంటూ ఆ టీచర్ని తలుచుకుంటూ ఉండాలి. ఈ టీచర్ ద్వారా చాలా చాలా ఉన్నత పదవి లభిస్తుంది. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. టీచర్ స్మృతి ఉన్న తండ్రి మరియు గురువు కూడా తప్పకుండా గుర్తొస్తారు. బాబా ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ధనాన్ని పిల్లల్ని చూస్తూ అన్నీ మర్చిపోతారు. బాబా ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఆత్మిక సేవ చెయ్యాలి. బాబా స్మృతే ఉన్నతోన్నతమైన సేవ. మనస వాచ కర్మణ బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి. నోటి ద్వారా జ్ఞాన విషయాలనే వినిపించాలి. ఎవరికి దుఃఖాన్నివ్వకూడదు. ఏ విధమైన తప్పుడు పనులు చెయ్యకూడదు. ముందు బాబాని అర్థం చేసుకోకపోతే ఇంకా ఏమీ అర్థం చేసుకోలేరు. ఇదే ముఖ్యమైన విషయం. మొట్టమొదట బాబా పరిచయాన్ని పక్కాగా అర్థం చేయించండి. అప్పటి వరకు ముందుకు వెళ్ళకూడదు. శివ్ బాబా రాజయోగాన్ని నేర్పించి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. ఈ చీచీ ప్రపంచంలో మాయ ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంది. ఎన్నో ఫ్యాషన్లున్నాయి. ఈ చీచీ ప్రపంచంపై అసహ్యం కలగాలి. ఒక్క బాబాని స్మృతి చెయ్యటం ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. మీరు పవిత్రంగా అయిపోతారు. సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. బాగా ధారణ చెయ్యండి. మాయారూపీ శత్రువు అనేకులను బుద్ధిహీనులుగా చేస్తుంది. కమాండర్ తప్పు చేస్తే అతడిని డిస్మిస్ చేస్తారు. కొంతమంది కమాండర్లు సిగ్గు కలిగి తమకు తామే రాజీనామా చేసేస్తారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. మంచి మంచి కమాండర్లు కూడా అప్పుడప్పుడు వెళ్ళిపోతారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, స్మృతి చెయ్యటంలో గుప్తంగా పురుషార్థం చెయ్యాలి. స్మృతిలో నిమగ్నమై ఉండటం ద్వారా సేవ స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. మనస వాచ కర్మణ స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చెయ్యాలి. రెండో పాయింట్, మీ నోటి ద్వారా జ్ఞాన విషయాలనే వినిపించాలి.
ఎవరికీ దుఃఖాన్నివ్వకూడదు. కర్మేంద్రియాలతో ఎటువంటి తప్పుడు పనులు చెయ్యకూడదు. దేహి అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి. వరదానం: లోహ సమానమైన ఆత్మను పారసంగా తయారు చేసుకునే మాస్టర్ పారసనాథ భవ. పారసనాథుడైన బాబా పిల్లలైన మీరందరూ మాస్టర్ పారసనాథులు కావున ఎటువంటి లోహ సమానమైన ఆత్మలైన మీ సాంగత్యం ద్వారా ఆ లోహం కూడా పారసమైపోవాలి. వీరు లోహం లాంటి వారు అని ఎప్పుడూ భావించకండి. లోహం పారసంగా తయారు చెయ్యటమే పారసం పని. ఇదే లక్ష్యాన్ని మరియు లక్షణాన్ని సదా స్మృతిలో ఉంచుకొని ప్రతి సంకల్పాన్ని, ప్రతి కర్మను చెయ్యండి. అప్పుడు ఆత్మనైన నా ప్రకాశ కిరణాలు అనేక ఆత్మలని స్వర్ణిమంగా తయారు చేసే శక్తిని అందిస్తున్నాయి అని అనుభవం అవుతుంది. స్లోగన్: ప్రతి కార్యం సాహసంతో చేసినట్లయితే సర్వుల గౌరవం లభిస్తుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. పరమాత్మ ప్రేమ ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మకు ఆధారం. ప్రేమ ఉంటే అదే ప్రపంచం, అదే ప్రాణము అని అంటారు కదా. ప్రేమ లేకపోతే ప్రపంచమే లేదు, ప్రాణమే లేదు. ప్రేమ లభించటం అంటే ప్రపంచమే లభించినట్లు. ప్రపంచంలోని వారు ఒక్క చుక్క ప్రేమ కోసం దాహంతో ఉన్నారు. కానీ పిల్లలైన మీకు ఈ ప్రభు ప్రేమ మీ సంపదగా అయిపోయింది. ఈ ప్రభు ప్రేమలో పాలింపబడతారు అనగా బ్రాహ్మణ జీవితంలో ఉన్నతి చెందుతారు. కనుక సదా ప్రేమ సాగరంలో లవలీనమై ఉండండి. ఓం శాంతి.